పెద్దబాబు గారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం చాలా పెద్ద తప్పు. చిచి, దాని కాళ్ళని నువ్వు టచ్ చేయడం ఏమిటి? మీ కాళ్ళని మొక్కుతూ సేవలు చేసుకునేటోళ్ళు. అలాంటిది మీరు నా కాళ్ళని ముట్టుకుంటే నాకు పాపం చుట్టుకుంటుంది. మేం పిలిస్తే 10 మంది డాక్టర్లు వస్తారు, 100 మంది పని వాళ్ళు వస్తారు. కానీ నీకు సహాయం కావాలని ఎవరిని అడుగుతావు పార్వతి? పర్లేదు, నీ కాళ్ళకు మంది రాస్తే తప్పేం లేదు కదా. నాకు మంటగా లేదు పెద్దబాబు గారు. ఈ పెద్దబాబు అంటే గౌరవం లేదా? నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా కాల్ చూపించు. పెద్దబాబు గారు, అది చిచి, మా దేవుడు మీరు. నా కాళ్ళు పట్టుకుంటే మీ ఆయుసు తగ్గిపోతుంది పెద్దబాబు గారు. అవసరమైతే నా ఆయుష్ని పరంగా పెడతాను నీకోసం. నేను అదే నీలాంటి మంచి వ్యక్తి కోసం ఎంతకైనా తెగిస్తానని చెప్తున్నాను. దాన్ని ప్రేమిస్తున్నందుకే ఎంతలా తెగిస్తున్నావులే పెదబాబు, నాకు తెలీదా? ఇలా పెట్టుకొని ఏం కాలేదని ఎలా చెప్తున్నావు? ఎలా తిరగలుగుతున్నావు పార్వతి? అయ్యో, నా గుండెలో తడగా ఉంది పెద్దబాబు గారు. అరికాల మంట కన్నా మీ చేత కాళ్ళు పట్టించుకున్నానన్న భయం, బాధ ఎక్కువ ఉన్నది. నన్ను క్షమించండి పెద్దబాబు గారు. నీ కాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వేరు, కాళ్ళు పట్టుకోవడం వేరు పార్వతి. ఎంత గొప్ప సన్నివేశాన్ని నేను చూడలేను బాబోయ్. వెళ్ళిపోతే ఇంకెంతకు తెగిస్తారో ఏంటో. పని మనిషిని కూడా మీరింత మంచిగా చూసుకోవడం వల్లే మీరు దేవుడైనారు పెద్దబాబు గారు. నువ్వు నా మంచి పార్వతి. నా గుండెల్లో సగభాగమైన నువ్వు ఇలా విలవిల్లాడితే నేను తట్టుకోలేను. ఎవ్వరు ఏమైనా అనుకోనివ్వు, నా పార్వతి బాగుండటానికి ఏమైనా చేస్తాను.